నమస్కారం అండి. మై ఛానల్ స్వామి. ఇవాళ మీతో ఈ పరిచయం అనేది చాలా సంతోషం. మన ముందున్నారండి శివరుద్ర సాధు గారు. వారిని నేను వివిధ ఛానల్లో వారి పరిచయాలు అవన్నీ నేను విని ఉన్నాను. స్వామి చాలా చిన్న వయసులోనే ఇంత పరిపక్వత వారికి ఎలా వచ్చింది ఏమిటి? ప్రపంచం గురించిన వారి ఆలోచనలు ఏమిటి? ఎలా ఉన్నాయి? వారి విధి విధానం ఏమిటి? నేను ఒక పీఠం నుంచి వచ్చిన దాన్నే. కాబట్టి వారు ఒక పీఠాధిపతిగా ఉంటూ అనేక జనసంచారం చేస్తూ జనం మధ్యలో ఉంటూ సాధువుగా ఆయన జీవనాన్ని గడుపుతున్నారు. వారి యొక్క విశేషాలన్నీ ఎలా గడుపుతున్నారు ఏమిటి? అసలు ఈ ప్రపంచం ఈ పోకళ్ళని ఎలా ఉన్నాయి ఏంటని వారి ముఖంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా సంతోషం స్వామి ఇవాళ మీతో ఈ పరిచయం అనేది. మంచి తల్లి. కాబట్టి స్వామి సాధువు అనే మాటకి అర్థం ఏమిటో కాస్త తెలియజేస్తారా? సాధువుల విషయ వివరణలకు వెళ్లే ముందు ధర్మశాస్త్రాల పరిజ్ఞానం చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి సాధువు అని ఈరోజు అనిపించుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఋషి అని అనిపించుకుంటున్నాడు, ఒక వ్యక్తి స్వామి అని అనిపించుకుంటున్నాడు అనడానికి గల అంతరార్థం ఏంటంటమ్మా, కారణంతో పుట్టిన ఒక జన్మకి సార్థకతం చేసి ఆ జన్మని పరమాత్ముని చరణాల దగ్గరికి పెట్టడానికని ప్రతి శరీరంలో ఒక చిన్న స్పందన ఉంటుంది. ప్రతి మానవ శరీరంలో ఆ జీవిత స్పందన అనేటిదమ్మా, కొందరేమో బ్రహ్మచర్య తత్వాన్ని తీసుకొని ఒక లక్ష్య సాధనలో వెళ్తారు, కొందరు గృహస్థ సాధు తత్వాన్ని తీసుకొని వెళ్ళి ఒక లక్ష్యంలో వెళ్తారు. పౌరహిత్యాన్ని తీసుకున్న ఎవరైతే ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉంటారమ్మా, ముఖ్యంగా ఈ పంతుళ్ళు అని అంటాం మనం, వాళ్ళందరూ గృహస్థ సాధువుల కిందకే వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, సంసార యోగంలో ఉండి పరమాత్ముడి ఆజ్ఞ చేస్తాడు. అంటే దేవుడి ఆజ్ఞ కూడా వాళ్ళపైన అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సాధువులు ఎక్కడి నుంచి వచ్చారు అన్న దాంట్లో నాగసాధువు తత్వానికి వెళ్ళాలి. స్వామి సాధువుల్లో కూడా రకాలు ఉన్నాయా? ముమ్మాటికి వందల రకాలు వచ్చాయి. అసలు మీరు అన్నట్టుగా మంచి ప్రశ్నలోకి వెళ్తే అమ్మా, సాధువులు అఘోరాలు నాగసాధువుల తత్వమే మన దగ్గర ఉండే. మన దగ్గర మీకు తెలిసింది యోగులు, యోగినీలు ఉండే మన దగ్గర. ఈ తత్వం ఎవరికి తెలియదు. యోగులు, సిద్ధ యోగులు, అట్లా సత్పురుషుల నుంచి యోగినులు, పెద్ద 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 స్థితిగతులను చూసిన రాజ్యస్థితిని గెలిచిన శ్రీ మహానీయులు ఉన్నారు మన దగ్గర. అఘోరాలు ఈ నడవడిలో ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తారా? చూడండమ్మా, మన దగ్గర ఉన్న కేవలం 3 రకాలు మాత్రమే సాధు సత్పురుషుల లక్ష్యాలు. మొదటి నుంచి చూస్తే అమ్మా, సప్త ఋషులు మన దగ్గర ఉన్నారు. అంటే 7 ఋషివర్యుల నుంచి 7 యొక్క గోత్రనామాలు పలు పలు విధాలుగా 188 వర్గాలుగా 1, 210 వర్గాలుగా 2, ఇంకా 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 చిన్న 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 వర్గాలుగా. ఇప్పుడు మనం అట్రాసిటీ కేసులు పెడతారు కొంత మీద, మమ్మల్ని తక్కువ అంచనా వేశారు అని, మాదిగా వాళ్ళు మమ్మల్ని ఏమో అని అన్నారు అనేది ప్రభుత్వం నుంచి గుర్తింపుబడ్డ కులాలు ఇవి. బాగా గమనించండి ఈ మాట. ప్రభుత్వము నుంచి గుర్తించబడ్డ కులాలు, వెనుకబడిన కులాలు, కానీ సమాజంలో వారికి గుర్తింపు లేదు. స్వామి ఒక్క మాట, ఇప్పుడు ఈ కులాలకి ఈ మీరు చెప్పే ఈ సాధువులకి ఏమన్నా సంబంధం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు సాధువులందరూ ఏం చేశారు, కులాలు అనే విషయం చెప్పే ముందు కులం కంటే ముందు గోత్రం పుట్టింది తల్లి. ఈ గోత్రమే మనకి అసలైన కులం. ఈ గోత్రం ఎక్కడి నుంచి పుట్టింది? అసలు గోత్రనామాల కంటే ముందు ఈ రోజుల్లో పురోహితుడి దగ్గర వెళ్ళినప్పుడు మాత్రమే మనది ఫలానా మార్కండేయ గోత్రం అని, గౌతమ మునివర్యుల గోత్రం అని, విశ్వామిత్ర గోత్రం అని మన వాళ్ళు చెప్తారు కదా. సాధువులతో ఈ కులగోత్రాలకి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందా? సాధువులకి సంబంధం ఉండదు. సాధువుల నుంచి వచ్చిన ఋషి పరంపరలోనే ఈ గోత్రనామాలు ఉన్నాయండి. సాధువులకి వీటితో అవసరం అనేది ఉన్నదా? వీళ్ళకి అవసరం ఉండదు. సాధువు శరీరమే పరమాత్ముడి చరణాలు. సాధువుకి అసలు శూన్యం ఈ ప్రపంచంతోని. సాధువుకి కావాల్సిన లక్ష్యం అంతా ఏంటంటమ్మా, ఎక్కడైతే ధర్మ హింస జరుగుతూ ఉంటుందో అమ్మా, అక్కడ ధర్మస్థాపన చేయడానికి సాధువులు ఉన్నారు. ఇప్పట్లో సాధువులు ఎలా ఉన్నారో తెలుసా అమ్మా, మీరు అన్నట్టుగానే సభలు అలంకరించి మాట్లాడడానికి, మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పడానికి, మేము ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పడానికే కానీ ముందుకు వచ్చి
ప్రత్యక్షంగా ఈ పరిష్కారం చేసిన దాఖలాలు తక్కువ శాతమే. ఎలా గుర్తించాలి మనం? ఇప్పుడు సాధువులందరూ వీళ్ళు బయటికి రావాలి నిజమైన కదా. సాధువులు, లేదు మీరన్నట్టు వీళ్ళు వాస్తవం నిజమైన అలంకార సాధువులు భరిత సాధువులు అని మనం ఎలా ముమ్మాటికి గుర్తించుకోవాలి? ఎవరి శరీరం అయితే దుమ్ము ధూళితో ఉంటుందో, ఎవరి శరీరం అయితే చూడడానికి అసహ్యంగా కనబడుతుందో, ఎవరి శరీరం అయితే చూడడానికి ఇంత దుమ్ములో కూడా అనర్గళంగా ఏదో శక్తి నడిపిస్తుందని మెరుస్తున్న ఆ తత్వం, పరమశివుడే కనబడుతున్నాడు ఈ శరీరంలో అనే ఆ తత్వం ఉన్న వాళ్ళు గురువులంతా కాశీలోనే పరిమితం అయ్యారు. మన క్షేత్రాలు దాటి ఎందుకు వస్తలేరు ఇప్పుడు బయటికి కొంతమంది ఎందుకు వస్తున్నారు అని అంటే అమ్మ, గురువు సాధన లేనిది మన దగ్గర చాలా మంది సాధువులందరం మీరు అన్నట్టే జ్ఞానాన్ని అన్ని ఛానళ్ళల్లో చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అమ్మ, ఒక సాధువు పరిపూర్ణమైన స్థితిని ఎప్పుడు కనబడేలా చేయగలుగుతాడంటే అమ్మ, కాళ్ళకి చెప్పులు ఉండకూడదు తల్లి, షూ వేసుకొని వస్తున్నారు చూసారా సాధువులు, పాదకులు అంటారు దాన్ని. పాదకులు పరమాత్ముడికి ఉన్నాయి. మన దాంట్లో పరమాత్ముడు పాదకుల మీద నడుచుడు చూసారా ఎక్కడన్నా? మనమే పెట్టుకున్నాం, ఈ సినిమాల్లో కనబడతాయి, చిత్రాల్లో కనబడతాయి. పాదకులు అనేటివి లేవు. అసలు పాదకులు ఎందుకు, ఏ విధమైన అవసరం అనేది తెలియదు కదా. ఇదంతా మనకి వేషధారణ కాబట్టి ఇది కాదు స్వామి. కాబట్టి ఒకటి ఏంటంటే మనకి సాధువుల వల్ల గాని, యోగుల వల్ల గాని, జ్ఞానుల వల్ల గాని ప్రపంచానికి ఉపయోగపడేది ఏంటి? వీళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మీరే ఉన్నారు, ప్రపంచానికి ఏం తెలియజేస్తున్నారు? ప్రపంచానికి ఏం చేయాలంటమ్మా, ఏం తెలియజేస్తున్నారు? ధర్మాన్ని ఏం స్థాపించడం. నేర్చుకుంటున్నారు? ధర్మం స్థాపించాలి. ఇక్కడ ఎలా మీరన్నట్టుగా జరుగుతుంది? ఎలా ఎలా ధర్మాన్ని స్థాపించాలంటమ్మా, కుటుంబ బాధ్యతలు మీలాంటి స్త్రీలు పటిష్టమైన ఉన్నతమైన ఆలోచనలో పాటించి పిల్లలకి పరమాత్ముడి జ్ఞానబోధన చిన్నప్పటి నుంచి చేసి, నాయన మనము కష్టపడే ప్రతి దానికి ప్రతిఫలము ఈరోజు 3 పూటలు తింటూ ఉన్నాము అని చెప్పడమే కానీ, ఆ ముందు ఉన్న తరాలకి నేర్పించే తత్వం ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీలాగా చాలా మంది ముందుకు రారు కానీ, బాగా కష్టపడిన సొమ్ము మేము మా పిల్లలకి ఖర్చు పెట్టుకుంటే మీ సొమ్ము ఏం పోయిందన్న ప్రతి తల్లిదండ్రులు ఈరోజు చాలా 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 కష్టాల్లో ఉన్నారు. ఇది ముమ్మాటికి. ఎందుకంటే మీ తాతలు కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు, మీ అమ్మలో నాన్నలు కష్టపడ్డారు అని చెప్పేసి మనవళ్ళని గారాబం చేసేసి, ఆ మనవళ్ళ నుంచి సొసైటీలో ఎంతమంది అరాచకాల ద్వారా మాకు డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, పరపతి ఉంది అని చెప్పేసి ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి కలకత్తా. మీ ద్వారా అలాంటి వాళ్ళని ఏంటంటే అమ్మా, మొక్కై వంగనిది ప్రాణై వంగున అనే మన శాస్త్రజ్ఞానంలో పొందపరిచిన ఒక విషయాన్ని ఎందుకు చెప్తా ఉంటామ్మా, ఎవరి కష్టాన్ని వాళ్ళే తినాలి. అప్పుడే ఈ మానవ మనుగడకి ముందు ముందు పుణ్యమైన రోజులు ఉన్నాయని చెప్పవచ్చును. కలకత్తా మౌమిత కేసులో అమ్మ 11 మంది నిందితులు. 11 మంది నిందితులలో ఒక ఆడబిడ్డ వైద్యురాలు బాగా చదువుకున్న అమ్మాయిని పైశాచికత్వంగా ఎగబడినది పూటకి గతి లేనివాడా, అన్నీ ఉన్నవాడా? సమాధానం చెప్పండి. ఇప్పుడు అన్ని ఉన్నవాడే. ఇట్లాంటివన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి అని అంటే ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అన్న వర్షన్లోకి వెళ్తే అమ్మ, కుటుంబంలో తల్లి తండ్రితో పాటు అక్క చెల్లి ఆడపిల్ల ప్రసవ సమయంలో పడే బాధలు, పాలిచ్చే కంటే ముందు తినే ఆ తిండి కారపు ముద్దలు అని చెప్పి, మీరు నన్ను కన్నప్పుడు పుట్టినప్పుడు నేను తిన్న కారం అంటే ఎలా చేస్తారు మీకు తెలిసిందే, ఎల్లిపాయలతో చేసిన ఆ కారాన్ని ఆ తల్లి తింటే గాని పాలు రావు. ఇది శాస్త్రమేగా. అంటే తెల్లటి పాలు బిడ్డకిచ్చే ముందు ఆ తల్లి కారం గురించి ఎందుకు చెప్పతలేదు, మమకారం ఎందుకు చూపిస్తుంది, అతికారం ఎందుకు చేస్తుంది? ఆ రోజు నీ రొమ్ముల నుంచి వచ్చిన పాలు కష్టంగా నేను తిన్న కారపు ముద్దలు అని ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు? నాకు సమాధానం కావాలి. తల్లిదండ్రులు ముమ్మాటికి ఇందులో ఒక విషయ వివరణ తీసుకోకపోతే, మరి నీ బిడ్డని నువ్వు ఇంట్లో నుంచి కాపాడకపోతే, సమాజం మీదకి వచ్చేసి అచ్చోచిన ఆంబోతుల్లాగా ఆడపిల్లల మీద, అమాయకుల మీద, లేకపోతే వేరే చిన్న చిన్న యువకుల మీద మద్యమని, పైశాచికత్వం అని, లేకపోతే ఇంకేదో ఏదో చేస్తున్నదానికి ముమ్మాటికి ఇందులో మొదటి గురువులు ఎవరు? తల్లి, కుటుంబాలే కదా. స్వామి, అప్పుడు మిమ్మల్ని ఒక్కరినే నేను ప్రశ్నించే ప్రశ్నే కాదు ఇది. పీఠాధిపతుల్ని గాని, యోగుల్ని గాని, ఇవాళ ఎవరైతే గొప్ప పరిస్థితిలో మీలాగా ఉన్నారో అంటే ఏ పీఠాధిపతులైనా గాని, యోగులు గాని, సాధువులు గాని, నేను అందరినీ ప్రశ్నించేది ఒకటే. ఇట్లా పెద్ద పెద్ద విపత్తులు జరుగుతున్నప్పుడు, చాలా అమాయక మందికి జరుగుతున్నప్పుడు ముందుగానే ఏదైనా మీరు సూచనలు ఇచ్చి కొంతైనా ఆపే ఇది చేయవచ్చును కదా. మహాజ్ఞానం. మీరు మాట్లాడిన ప్రశ్న మాకు అర్థమైంది. కొంచెం మీ మనస్సుని, మీ అంతఃకరణ శుద్ధిని ఒక దగ్గర పెట్టి వినండి అమ్మా. మహావిపత్తు ఆపే అధికారం పరమశివుడికి కూడా లేదు.
దేనికి అడగండి. విపత్తులంటే వేరు స్వామి. మీరు అన్నది విపత్తే కదా ఇప్పుడు మీరు అంటే అన్నది. విపత్తులంటే మనకు ఉమ్. తుఫాన్లు గాని ఆ ఏవైనా తుఫాన్లన్నీ వచ్చినప్పుడు ఆపాలి విపత్తు. అని అంటున్నారు కదా. తుఫాన్లని కాదు, చిన్న చిన్నవి. ఇప్పుడు చిన్న మీరు చిన్న అన్నట్టు అంటే మన దగ్గర ఒక అమాయకురాలు పోయింది, అలాంటి దాంటప్పుడు నేను అనేది అదే కనీసం విషయం. ఆ కుటుంబానికి మీరైనా వెళ్ళి ఒక ఉమ్, సూచనలు ఉమ్, ఇచ్చి, పిల్ల ఉమ్, ఇట్లా ఉమ్, ప్రమాదంలో రాబోతోంది, బిడ్డని మీరు కాపాడుకోండి, ఉమ్. చాలా ఇలా మంచి ప్రశ్న. జరగబోతోంది. ప్రపంచంలో ఎందుకంటే ఏంటంటమ్మా మాకన్నా మీకు స్వతంత్రం ఎక్కువ. తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలోకి మీరు కుటుంబంలో వెళ్ళగలరు, ప్రతి కుటుంబానికి ఉమ్, మీరు వెళ్ళగలరు, ప్రతి ఇంటికి వెళ్ళగలరు. వెళ్ళగలిగే ఉమ్, స్వతంత్రం మీకుంది. ఉమ్, కాబట్టి ఇట్లాంటి ఎక్కడైతే అమాయకులైన వాళ్ళు, ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని బలవుతున్నారన్నప్పుడు మీరు స్వయంగా వారింటికి వెళ్ళి ఒక హెచ్చరిక, అమ్మ ఉమ్, నేను చేస్తున్నాను, ఉమ్, బిడ్డని ఈ రకంగా మీరు కాపాడుకోండి అని. ఉమ్, మిమ్మల్ని నేను ఒక్కరినే నేను ప్రశ్నించట్లేదండి, ఎవరైతే మహానుభావులు ఉన్నారో వారందరినీ నేను అడుగుతున్నాను, ఉమ్. ఒక్క సూచన చేయొచ్చుగా. ఈ ప్రశ్న నేను భగవంతుడికి కూడా వేస్తున్నాను. చాలా మంచి ప్రశ్న. మీరు అన్నట్టుగా అంటే ఏందమ్మా, ఒక భక్తులు ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోనే నిలకడతో ఉండడం చేత గ్రామాల్లో ఒకప్పుడు సాధు సత్పురుషులు సంచరించేవాళ్ళు. సంచరించినప్పుడు ఏంటంటే గ్రామంలో వాళ్ళకి ఒక ఆస్థానం లాగానో లేకపోతే ఒక 2 రోజులు 3 రోజులు అంటే పూటకుళ్ళు అంటారు. అంటే ఆ సమయానికి అక్కడ భోజన వసతులు ఏర్పాటు చేసినప్పుడు యోగ మరియు క్షేమ సమాచారాలు చెప్పడానికి భక్తులందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి గుండెల మీద చేతేసుకొని చెప్తే ఎవరు రావట్లేరు సమస్యలు చెప్పడానికి. నేను అనేది అదేనండి, ఎందుకు రావట్లేదు ఎందుకని పరిమితై పీఠాల్లోనే పీఠాల్లోనే ఉండిపోయిన వాళ్ళందరూ కూడా చెప్పేది విషయం ఏంటంటే, నేనేం చేస్తానంటే మీరు మంచి ప్రశ్న, దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలకి లోతుగా వెళ్తూనే ఉంటా. వెళ్ళేసి ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు పోతూనే ఉంటా, మాట్లాడడానికి, హెచ్చరించడానికి. నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు భాగ్యనగరంలో, పోతూనే ఉంటాను, పోయి చెప్తూనే ఉంటాను, హెచ్చరిస్తూనే ఉంటాను. మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటే ఒక సాధువు ఒక హైదరాబాదు చూడగలుగుతున్నాడు, బాగా గమనించాల్సిన మాట. మిగతా వాళ్ళందరూ వేరే 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 ప్రాంతాల్లో పీఠాలు ఏర్పరచుకున్న వాళ్ళు వారి ప్రాంతాన్నన్నా బాగుపరుచుకుంటే బాగుండును. ఒకప్పుడు ఇలానే ఉండేది శాస్త్రం కూడా. ఎందుకంటే మన దగ్గర 4 దిక్కులలో 4 యోగులు, సిద్ధ యోగులు, పురుషులు ఉండి వాళ్ళు సాధు సత్పురుషులంతా గ్రామాల్లో వివరణలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమైందని అంటే మరి నా దేవుడు అయ్యాడుగా. ఇప్పుడు మా అమ్మ ఉన్నది, ఉదాహరణకి మా అమ్మ పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లికి మా అమ్మే అనుకుంటున్నారు కదా ఆ సాధువులంతా. పోచమ్మ తల్లి ఊరు దేవత అనుకోవట్లేదు ఎవరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.